బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రివ్యూస్ రావాలంటే కొంచెం భయం నాకు, ఎందుకంటే నిజం కొంచెం నచ్చకపోయినా కూడా అటు వెనక నుంచి పారిపోతాను నేను. సో ఫేస్ చేయడం, మైక్లో ఫేస్ చేస్తే డెఫినెట్గా నా ఫేస్లో తెలిసిపోతుంది, నేను అబద్ధం చెప్తున్నాను. యా, సో మనోడికి బాగా తెలుసు. యాక్చువల్గా ఈ ఫిలిం పిలిచింది కూడా ధనరాజే, వచ్చి చూడు బాగుంటుంది అని. కొన్ని మూవీస్లో ఏంటంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత వెంటనే మాట్లాడలేము, ఎవరిని అడిగితే బాగుందనే చెప్పగలుగుతాం, బికాజ్ అంత ఎమోషన్స్ మన లోపల తిరుగుతుంటాయి. జనరల్గా చెప్పాలంటే ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో లేదో తెలీదు. ఒక్కొక్కసారి మన ఫ్లైట్లో వెళ్తుంటే టర్బన్స్ వచ్చేసి ఇలా ఊగుతాయి, వ్యాక్యూమ్స్ వెళ్తాయి. వ్యాక్యూమ్స్ ఏమవుతాయంటే వెళ్ళిన వెంటనే లోపల డమాన్ పడిపోతుంది అనమాట కింద. అలా కొంతమంది ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి బటర్ఫ్లైస్ వస్తాయి. సో ఆ ఎమోషన్స్ ఈ మూవీలో చాలా వరకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అంటే సీన్ టు సీన్లో. ఎంత డెప్త్ ఉందంటే దీంట్లో యాజ్ అ ఫాదర్ కొన్ని నేను తలుచుకుంటేనే కొంచెం, అంటే సినిమా ఎప్పుడు నేను ఎక్కువ ఫీల్ అంటే నేను నన్నే ఆపుకుంటాను అనమాట. ఇది సినిమా ఆగాగుని బయట రాని కూడా చూసుకుంటాను నేను. ఈ అబ్బాయి ఏజ్ అంతా ఒక 6 years ఉంటుందేమో కదా మూవీ. సరే 6 years అనుకుంటా మూవీలో చూపించేటప్పుడు. కథనే వచ్చేసి ఓ తండ్రి కొడుకు మధ్య జరిగేది. తండ్రి గురించి కొడుకు అతను ఎంత కష్టపడుతున్నాడు అనేది ఫీల్ అవుతాడు, అంటే తను అర్థం చేసుకుంటాడు. తండ్రి ఏమో తన ఆశలను పూర్తి చేయాలని చెప్పి కష్టపడతాడు. వీళ్ళ మధ్య జరిగే సీన్స్లో అక్కడక్కడ మనసు పిండేస్తుంటుంది అనమాట మనని. ఒక్కొక్కసారి చెప్పలేము, ఈ మూవీలో చూస్తున్నప్పుడు సడన్గా ఒక్కొక్కసారి కష్టాలు వస్తూనే ఉంటాయి, బ్రేక్ ఉండదు దానికి. మనిషిని కొట్టుకుని వెళ్ళే వరకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు, దాని రాత ఎందుకో తెలియదు అసలు. ఒక్కొక్కసారి అలాంటి అయిపోద్ది. చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మూవీ మాత్రం కాదు, నాకు చాలామంది ఉన్నారు అసలు బయట, వాళ్ళ గురించి తలుచుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ సీన్లో ఒకటి దేవుని తిడతారు, నిజంగా ఒకసారి అలాగే అనిపిస్తుంది అనమాట, ఎందుకు అందరికీ ఈక్వల్గా చేయరు అని. అలా కొంచెం అదే చెప్తా కదా, కొన్ని మాట్లాడుతున్నప్పుడు మనకి తట్టుకోలేం, బికాజ్ వీఆర్ హ్యూమన్స్, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్. సో మంచి మూవీ తీశారు శివ గారు, రియల్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు రావడం చాలా చాలా రేరు. దాంట్లో నిజంగా మీరందరూ గొప్పగా ఫీల్ అవ్వాలి, యాక్చువల్గా ఇది రావడం అదృష్టం. అండ్ ధనరాజు ఒక కామెడియన్గా చూస్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారటం అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడం చాలా ఇట్స్ నాట్ లక్ చెప్పొచ్చు. తను మోల్డ్ చేసుకుంటూ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటూ రావడమే చాలా కష్టం ఈ రోజుల్లో. బట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవాళ చూస్తున్నాను నేను. వండర్ఫుల్. నా బెడ్మేట్ తప్పుగా అనుకోద్దు, హౌస్మేట్లో అంటే మన బిగ్ బాస్ హౌస్లో. సో చాలా హ్యాపీ తన గ్రోత్ చూస్తూ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అన్నప్పుడు ఫోన్ చేస్తూ చెప్తుంటాను. ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అన్న కరెక్ట్గా చెప్పావా నువ్వు, లేకపోతే ఊరికే చెప్తున్నావు అని అడుగుతాడు. సో గుడ్, అతని గ్రోత్ చూడటం నిజంగా హ్యాపీగా ఉంది. రాహుల్ ఇందాక చూసినట్టే ఇవాళే కలిసాము, అంటే స్ట్రైట్గా మూవీస్ చూశాను అని యాక్టింగ్ చూశాను. నీ యాక్టింగ్ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఇక్కడ యూఆర్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, స్పాంటేనియస్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కిరణ్ శంభో అప్పుడు ఈజ్ అన్ కో డైరెక్టర్. యాక్చువల్గా డైరెక్షన్ అప్పుడే చేయాల్సింది, ట్రయల్లో ఉన్నాడు. బట్ డైరెక్షన్ కంటే కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ మైల్ స్టోన్ చెప్పొచ్చు. మన లైఫ్లో అది గుర్తుండిపోదు, ఇలాంటి గొప్ప సినిమా మనం చేశామని చెప్పి. ఆ అదృష్టం మీకు రావడం గొప్ప. అండ్ ప్రసాద్ గారు, ఎప్పుడు మీ గురించి చాలా విన్నానండి. ఈ మధ్యనే మిమ్మల్ని డైరెక్ట్గా నేను చూడటం. నిమ్మకాయలు ప్రసాద్, నిమ్మకాయలు జ్యూస్ తాగితే ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందో, ఈయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ కూడా అంత రిఫ్రెషింగ్గా ఉంటాయి. సో యా, సారీ సార్, నిజంగానే ఆయన చేసిన మూవీస్ అన్ని ఎమోషనల్ జర్నీస్ అండి. ఉయ్యాల చంపాల, మన నాని కానీ ఎంతమంది స్టార్స్, ప్రసాద్ గారు సూపర్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తారు సార్. వన్ ఆఫ్ ద బెస్ట్. ఇలాగే ఉండండి ప్లీజ్, కమర్షియల్గా మారిపోద్దు. సో మన రైటర్ టర్న్ ఇంటూ మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ ఇందాక ధనరాజ్ చెప్పినట్టు దీనికోసమే వెయిట్ చేశారేమో ఇన్ని రోజులు, ఇక్కడి నుంచి బౌన్స్ అవుతారు మీరు. కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్, గుడ్ వర్క్, కెమెరా వర్క్ వాజ్ నైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సముద్రకని సారు. యాక్చువల్లీ శంభో ఫస్ట్ టైం కలిసామండి, ఆ ట్రావెల్లోనే క్లోజ్ అయిపోయాము. యాక్చువల్లీ మేమిద్దరూ సముద్రకని గారు లేకపోతే శివ అలా పిలుచుకోము, మేమిద్దరు పార్ట్నర్స్ అనమాట. పార్ట్నర్నే పిలుచుకుంటాం మేము. సో ఆ మంచి బాండింగ్ ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ గుడ్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్, అంతకంటే మించింది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్.
అంత ఈజీగా నేను ఎవరికి చెప్పను నేను, బికాస్ ఫ్రమ్ మై హార్ట్ ఐ నో హిమ్ హౌ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అని. అండ్ మీతోటి ఇలా పార్ట్నర్ పిలుచుకోవటం నాకు నిజంగా నాకు అదృష్టం సుందర్గన్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరినీ కవర్ చేశాను కదా. ఆల్ ది బెస్ట్ మా నీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివాలజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కంట తడి కనిపిస్తుంది, కాకపోతే మీ కంట తడి వెనకాల ఉన్న వాళ్ళందరికీ ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కినంత ఆనందాన్ని ఇస్తుంది.